హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన సింపుల్ రెసిపీ వెజ్ పులావ్ అండి. నోటికి ఏదైనా తినబుద్ధి కానప్పుడు రుచిగా ఇలా వెజ్ పులావ్ని ట్రై చేయండి. ప్లేట్లో ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరు, అంత రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ గిన్నెనైతే తీసుకున్నాను. ఇందులో 2 గ్లాసుల రైస్ని అయితే వేసుకుంటున్నానండి. రైస్ వేసుకున్నాక నీట్గా 2 టైమ్స్ వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ కడిగి పెట్టుకోవాలండి. ఇలా కడిగి పెట్టిన రైస్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక బిర్యానీ స్పైసెస్ని అయితే వేసుకుందాం. అలాగే 2-3 బిర్యానీ ఆకులను అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 6-7 పచ్చిమిరపకాయలని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ఒక 1/2 కప్పు జీడిపప్పునైతే వేసుకుంటున్నాను. జీడిపప్పును వేసి ఇంకొకసారి బాగా వేగనివ్వాలి. చాలా సింపుల్గా అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతగానో ఇష్టపడే వెజ్ పలావ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వెజ్ పలావ్లోకి మనం తీసుకునే వెజిటేబుల్స్ని చూసేయండి. మిల్ మేకర్, క్యారెట్, టమాటో, గ్రీన్ బఠానీ, అలాగే పొటాటో తీసుకున్నాను. గ్రీన్ బఠానీ వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్, టమాటో, ఆలు, మిల్ మేకర్ మొత్తం వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీరనైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో వేస్తే అడుగంటుకుంటుందండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసాక వేస్తే బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా బాగా ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాక దీన్ని మొత్తం మన కాయగూరలన్నిటికీ పట్టేలాగా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఒక ఉడికాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకుందాం. రైస్ని మొత్తాన్ని ఇలా నీట్గా వేసుకోవాలండి. ఇలా రైస్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు భలే ఇష్టపడతారు. ఇప్పుడు 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ అయితే మంచిగా కుక్ అయిపోతుందండి మనకి పులావ్ అనేది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక ఉడుకు రానివ్వాలి. ఇలా ఒక ఉడుకు వచ్చాక ఒకసారి కలుపుకున్నాక 1 స్పూన్ నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల రుచే కాదండి, మంచి మన వెజ్ పులావ్ అనేది పొడి పొడిగా వచ్చి మంచి వాసన అనేది వస్తుంది. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి దీన్ని ఉడకనివ్వాలి. 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుకుంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇలా మళ్ళీ 2-3 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. గుమగుమలాడిపోతుందండి. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం వండినా కూడాను పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మూత పెట్టి ఫైనల్గా కుక్ చేసుకుందాం. బ్యాచిలర్స్కి అయితే ఎటువంటి కూరలు లేకపోయినా ఈ ఒక్క పులావ్తో తినేస్తారు, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మన వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.